హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆర్వి రూపాస్ వరల్డ్. ఇక్కడ ఏసీ చూపిస్తున్నాను కదా, ఎందుకు చూపిస్తున్నా అనుకుంటున్నారా? ఇంకా సమ్మర్ అంటే టెంపరేచర్స్ అయితే పెరిగిపోతున్నాయి, సమ్మర్ వచ్చేస్తుంది కదా. ఇంకా ఈ ఏసీలన్నీ క్లీనింగ్ అయితే స్టార్ట్ అవుతుంది, క్లీనింగ్ సెక్షన్ అనేది. అయితే ఇంకా నార్మల్గా అయితే మేమే క్లీన్ చేసుకోవడం అనేది అలవాటు చేసుకున్నాము. స్టార్టింగ్లో అయితే ఒక 2-3 సర్వీస్ అయితే వాళ్ళు చేశారు. తర్వాత క్లీనింగ్ సెక్షన్ ఒకసారి చూసి మనమే ట్రై చేసాము. అయితే ఈసారి ఇంకా చాలా ఇయర్స్ అవుతుందండి ఈ ఏసీ తీసుకొని, దాదాపు 10 ఇయర్స్ ఎబో అవుతుంది. అయితే వీళ్ళు సర్వీస్ కోసం కాల్ చేస్తే, అంటే మనకి ఎంత క్లీన్ చేసినా కూడా లోపల మిషన్ ఫ్యాన్ అనేది కొంత బ్లాక్గా అయినట్టు అనిపించింది. అందుకని సర్వీస్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు జెట్ వాష్ అంటే వాటర్ వాష్ అయితే చేశారు. ఈ వాటర్ వాష్ చేసేటప్పుడు ఒక వీడియో తీసి మీకైతే షో చేస్తున్నాను, ఎందుకంటే ఇది ఎలా చేస్తారో అని. అంటే జెట్ వాష్ ఎలా చేస్తారు, వాటర్ వాష్ ఎలా చేస్తారు, మరి ఏసీలో వాటర్ పడితే అంతా పడవా అని అనుకుంటుంటారు కదా. అది ఎంత నాగ్గా చేశారో చూడండి. వీళ్ళు ఒక్క చుక్క వాటర్ కూడా కింద పడకుండా ముందుగా దానికి ఉన్నటువంటి ఆ కవర్ని అయితే తీసేశారని, అంటే పైన ఉన్న క్యాప్ని అంతా కూడా, అంటే స్క్రూ విడదీసి పైనదంతా కూడా తీసేశారు. తీసి దానికి ఒక కవర్ వాళ్ళు తెచ్చుకున్నారు, ఇది పైన నుండి కవరు. దీనికి ఎలా ఉందంటే మధ్యలో గ్యాప్ ఇలా చూడండి, గ్యాప్ వచ్చేసి కింద ఒక లింక్, అంటే ఒక పైప్ లాగా ఉంది. ఆ పైప్ను ఒక బకెట్లో పెట్టేశారు. ఒక పెద్ద బకెట్లో పెట్టేసి ఆ వాష్ చేసిన వాటర్ అంతా కూడా ఇంకా కింద పడకుండా బకెట్లోనే పడుతున్నాయి. ఇలా వీళ్ళు పంపు, అంటే ఒక మోటార్ని అయితే సెట్ చేసుకున్నారు. ఆ మోటార్తోని ఇలా వాటర్ అనేది ప్లస్ చేస్తూ దీనికి చూడండి ఎంత ఫోర్సబుల్గా వాటర్ వచ్చేలాగా మిషన్ గన్తోని ఫోర్స్తో వాటర్ని అయితే పంపిస్తున్నారు ఏసీ లోపలికి. దాంతో ఎంత బ్లాక్గా వచ్చాయంటే వాటరు చూస్తే అబ్బా ఇంత డస్ట్ ఉందా అనిపించింది. నార్మల్ క్లీనింగ్లో అయితే మనం ముందున్నటువంటి ఆ నెట్ లైక్ ఉంటాయి కదా, డస్ట్ పట్టేసి ఉంటాయి, వాటిని తీసేసి వాటిని క్లీన్ చేసేసి మళ్ళీ అరేంజ్ చేసుకునే ఫిట్ చేసుకునే వాళ్ళము. కానీ ఆ నెట్ తీసిన తర్వాత లోపల ఉన్నటువంటి ఈ పార్ట్ని కడగడం వల్ల ఎంత డస్ట్ అయితే అసలు పోయిందో చూడండి. అయితే ఎయిర్ అనేది వాటర్ వాష్ మనం చేసుకోవాలి ఏసీలు. జనరల్గా అయితే ఒక 1-2 ఇయర్స్ తర్వాత స్టార్ట్ చేసుకోవచ్చు, కొత్త ఏసీలకంటే 1 ఇయర్కి ఒకసారి చేసుకోవచ్చు అని వీళ్ళైతే చెప్తున్నారు. చూడండి ఎంత క్లీన్ అవుతుందో, ఫోర్సబుల్గా వాటర్ పోవడం వల్ల లోపల ఉన్న ఇక డస్ట్ ఎలర్జీస్ కానీ ఎలాంటివి కూడా రావు మనకి. ఎందుకంటే ఏసీకి మామూలుగా అయితే కవర్లు కప్పుకోవాలి, కానీ మనకు అలవాటు అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇంకా మనం వాడినప్పుడు కవర్తో క్లోజ్ చేసుకోవడం అనేది బెటరు. ఇంకా పైన చూడండి, ఇది వీళ్ళ మిషన్, అంటే మోటారు. ఆ మోటార్ని వీళ్ళు బకెట్లో వాటర్లో పైపు నుండి తీసుకుంటున్నారు. బకెట్లో వాటర్ నుండి ఇటు ఈ మిషన్ గన్ ద్వారా దానిలోకి చేస్తున్నారు. ఇక చూడండి, ఇది రిమూవ్ చేసిన తర్వాత కవరు, వాళ్ళు తెచ్చినటువంటి కవర్ అయితే ఈ విధంగా ఉంది, పెద్ద పైప్తో అది తీసేశారు. అంటే ఇప్పుడు ఫ్రేమ్ అంతా పోయింది కాబట్టి ఇప్పుడున్న ఏసీ అసలు మెయిన్ పార్ట్, లోపల ఉన్న పార్ట్ అయితే బయటకి ఎక్స్పోజ్ అవుతుంది. చూడండి, ఇదంతా వాష్ చేశారు ఇప్పుడు వీళ్ళు వాటర్తోని. అలాగే కంప్రెషర్ కూడా వాష్ చేశారు. ఇది చూడండి పైన ఉన్నటువంటి దాని క్యాప్, దీన్ని కూడా క్లీన్గా కడిగేసి దీనికి సర్వీస్ ఛార్జ్ అయితే 1000 రూపీస్ అయితే తీసుకున్నారు. 1000 పెట్టినా మనం ఇయర్ అంతా కూడా హ్యాపీగా మంచిగా ఏసీ అనేది పనిచేస్తుంది కాబట్టి ఇయర్లీ వన్స్ ఒకసారి వాటర్ వాష్ అయితే చేయించుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. అది మీకు తెలియడం కోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను. చూడండి ఎంత క్లీన్గా అయిందో. ముందు తర్వాత చూసినట్లయితే నాకే ఆశ్చర్యం అనిపించింది. అండ్ ఆన్ చేసిన తర్వాత కూడా దాని డిఫరెన్స్ అనేది తెలిసింది. అంతకుముందు ఉన్నటువంటి కొంచెం అంటే సౌండ్ కానీ ఇంకా కొంచెం మనకి ఫ్రెష్ ఫీలింగ్ అయితే వచ్చిందండి. ఇక బయట వైపు కూడా వీళ్ళు కంప్రెషర్ని కూడా బయట ఇంకా డస్ట్కి అది ఎక్స్పోజ్ అవుతుంది కదా, దీనిలో కూడా చాలా బ్లాక్గా వాటర్ అయితే వచ్చిందండి. లోపల ఉన్నటువంటి డస్ట్ అంతా పోయింది కంప్లీట్గా. వాళ్ళు అసలు గ్యాప్ లేకుండా అంతా అయితే చాలాసేపు మంచిగా అయితే క్లీన్ చేశారు. దానిలో వాళ్ళకి కూడా సర్వీస్లో ఏ వైపు అంటే వాటర్ పడాలి అనేది కూడా చూసుకొని అయితే వాళ్ళు చేశారు. కాబట్టి ఇలాంటి సర్వీసింగ్ నేనైతే ఫస్ట్ టైం చూడడం. మామూలుగా అయితే అన్నారు అంతకుముందు వాటర్ వాష్ చేస్తామని, కానీ ఎలా చేస్తారబ్బా అని అనుకున్నాను. ఎందుకంటే ఇంట్లో అంత నీళ్ళు పడతాయి కదా పైప్తో వాటర్ కొడితే, మరి అని అనుకున్నాను. కానీ వీళ్ళు ఇంత కంఫర్ట్గా అయితే చేశారు, చాలా బాగుందండి సర్వీస్ అయితే కూడా.
కాబట్టి ఏసీలు ఉన్న వాళ్ళకి ఈ వాటర్ వాష్ అయితే నేను ప్రిఫర్ చేస్తున్నానండి. ఎందుకంటే మనకు తెలియకుండానే పైన చూస్తేనేమో నీట్గా కనబడుతుంది, కానీ లోపల అయితే చాలా డస్టీగా అయితే ఉంది. చూడండి, ఈ నెట్ అదంతా కూడా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ అంతా ఫిట్ చేస్తున్నారు. ఇప్పుడు దానిపైన క్యాప్ అంతా కూడా కవర్ అయిపోయింది. అంటే కంప్లీట్గా రిమూవ్ చేశారు, అదంతా రిమూవ్ చేసి లోపల ఉన్న మిషనరీని మాత్రం వాష్ చేశారు. అండ్ పైన దీన్ని కూడా వాష్ చేసి మళ్ళీ అయితే ఫిట్టింగ్ అయితే చేస్తున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.